లేని దాన్ని ఒక ఊహించుకొని నేను ఎక్కడో ఉన్నా అనే ఒక భ్రమలలో బతుకుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకునే దాని గురించి జూనియర్ సీనియర్ అనే దాని గురించి ఒక మాట గుర్తు చేస్తాను. ఎందుకంటే గతంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక గుళ్ళో బట్టి విక్రమార్క గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి ఆ ఫోటో సినారియో చూసుకుంటే మరి అప్పుడు ఏమనాలి మనం? అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ అంటే అడుగుతున్నా నేను ఒక ప్రశ్న లాగా, దీనికి ఏం చెప్తారమ్మా? సరే నేను ఏమంటున్నా అంటే ఆయనకు కొద్దిగా దిమాగి హాలత్ ఠీక్ లేదు అనిపిస్తుంది నాకు కొద్దిగా. ఆయనే తన చేసినటువంటి తప్పులను చూసుకోలేక ఆయన ఈ సోషల్ మీడియా మీద ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఇలా సోషల్ మీడియా అంటే ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు. మేనేజ్ చేసి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇక్కడ నిరుద్యోగుల సమస్య గురించి ఒకసారి ఆయన టోకన్ ప్రొటెస్ట్ చూపించి వదిలిపెడుతుంది, కానీ ఆ సమస్యను డీప్ గా పోయి అనలైజ్ చేసే సిచ్యువేషన్ లేదు. అది చూపిస్తలేదు. ఇలా అమరుల కుటుంబాలకు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పని సోషల్ మీడియాలో మా బోటలో మాట్లాడితే మీరు చూపిస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించదు. ఇవాళ ఉద్యమకారులకు 100 రోజులలో రాగానే 250 గదాల భూమి ఇస్తాంటివి, 25,000 రూపాయలు నెలకి ఇంటికి ఇస్తాంటివి వాళ్ళందరూ మీటింగ్లు పెడుతున్నారు. ఆ మీటింగ్లలో చూపించడం ఎవరు చూపిస్తున్నారు? చూపించడం ఓన్లీ సోషల్ మీడియా చూపిస్తుంది. ఇలా నీళ్ళ దొంగలే అన్నట్టు అది సోషల్ మీడియా చూపిస్తుంది. స్కామ్లు ఎక్కడ అంటే సోషల్ మీడియా చూపిస్తుంది. భూములు దొంగతనం చేసిర్రా నాయన అంటే అడవై నీ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు వాళ్ళ దగ్గర ఏజెంట్లుగా పనిచేస్తున్నారు పెద్దల దగ్గర, అవి సోషల్ మీడియా చూపిస్తున్నాయి. ఎన్ని చెర్లు కబ్జా గురైనాయి సోషల్ మీడియా చూపిస్తున్నది. ఊర్లో ఏ సమస్య ఉన్నది సోషల్ మీడియా చూపిస్తున్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏంటిది? అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయి ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది. అంతకుముందు ఆయన బీజేపీలు ఉండే బీజేపీ జెండా చూపించింది, తర్వాత కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ జెండా చూపించింది, బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ ఉత్తముడు చాలా గొప్పోడు, తీసుకుమారుతా అయినా పచ్చిసుకుమారుతా అని. సో ఇట్లాంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఛానళ్ళు ఉన్నట్టుగా జనం సమస్యలు చూపిస్తుంది. కాబట్టి ఇవాళ సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటారు నాయన అని చెప్పి ఊర్ల పంట పోయి చూస్తుంటే సోషల్ మీడియా కనబడుతున్నది, మెయిన్ స్ట్రీమ్ జిల్లా కనబడతలేవు ఇవన్నీ. సో ఈ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సోషల్ మీడియా ఉన్నది కాబట్టి ఇలా జనం వాయిస్ అయింది, ప్రజల వాయిస్ అయింది కాబట్టి ఆ వాయిస్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇది ఒక కొత్త